హాయ్ వ్యూస్. బేసిక్గా చాలా వరకు మన డ్రీమ్ హౌస్ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, లేకపోతే విల్లాలో ఇంత మోడర్న్గా ఉండాలి, చాలా లగ్జరీగా ఉండాలి. బట్ ఈ విల్లాకి వచ్చేసేటప్పటికి ఈ కమ్యూనిటీలో ఆల్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి. అండ్ అదే విధంగా ప్రైస్ కూడా మనం అనుకున్న బడ్జెట్లో ఉండాలి. అండ్ ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకంటే లైక్ ట్రాన్స్పోర్ట్ కానివ్వచ్చు, లైక్ కాలేజెస్, షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా మనకి దగ్గరలో ఉండాలి అని కోరుకుంటుంటాం. బట్ అలాంటిది 46acres.com వాళ్ళు సూపర్ ప్రాజెక్ట్ని ఈరోజు మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి మన ముందుకు వచ్చేసారు. సో మరి ఎవరు అని అనుకుంటున్నారా? ఎస్, 46acres.com మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్, సిఇఓ సంతోష్ కుమార్ గారు నాతో ఉన్నారు. సో మరి అతని మాటల ద్వారా అసలు హిల్ సైడ్ విల్లాస్ ఏంటి, దానికి ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటి, సో ఎలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తాం. హలో సార్, వెల్కమ్ టు 46acres.com. థ్యాంక్ యూ వెరీ మచ్. మేమే చెప్పేసాం చూసారా, మీ 46acres.com కూడా మాది అయిపోయింది ఇప్పుడు. లేదు సార్, 46acres.com వాళ్ళు అంటే మంచి మంచి ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా అద్భుతమైన ఉంది, మంచి రీజనబుల్ ప్రైసెస్లోని పీపుల్కి రీచ్ అవుతున్నాయి. విల్లాస్ కానివ్వచ్చు, ఫ్లాట్స్ కానివ్వచ్చు, వాట్ ఎవర్. బట్ ఇప్పుడైతే మనం ఇక్కడ హిల్ సైడ్ విల్లాస్కి వచ్చేసాం. సో XXX 4BHK విత్ హోమ్ థియేటర్తో ఉన్న విల్లాస్ నాకైతే చాలా చాలా నచ్చింది, నేను లైవ్లో చూశాను కాబట్టి. సో ఆ డీటెయిల్స్ ఏం చెప్తారు, ఎన్ని ఎకర్స్లో ఎన్ని విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ హిల్ సైడ్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ అరౌండ్ 15 acres ప్రాజెక్ట్. దీంట్లో మనం అరౌండ్ 176 విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో ఈ విల్లా సైజ్ వచ్చేసి మినిమం 200 square yards నుంచి 220 to 226 డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. అండ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చూస్తే 3100 ఎస్ఎఫ్టీ నుంచి 3000 అరౌండ్ 865 ఎస్ఎఫ్టీ వరకు వేరియంట్ సైజెస్ ఉన్నాయి, బేస్డ్ ఆన్ ల్యాండ్ సైజ్ అండ్ ఫేసింగ్ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ కార్నర్స్ కానీ. సో దీంట్లో మనం కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి ఎస్ఎఫ్టీ అరౌండ్ ఈ చుట్టుపక్కల ఏరియాలో అరౌండ్ 14,000 15,000 కూడా ఛార్జ్ చేస్తున్నారు రెడీ టు ఆక్యుపై. ప్రజెంట్ మనం కోట్ చేసిన ప్రైస్ 12,000 రూపాయలు ఎస్ఎఫ్టీ. అప్రాక్సిమేట్ మీకు విల్లా కాస్ట్ వచ్చేసి 3.6 crores నుంచి 4.6 crores వరకు మనం బడ్జెట్ అంటే సైజుని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇప్పటివరకు అయితే ఇది ప్రాజెక్ట్ డీటెయిల్స్ చాలా బాగుంది. లొకేషన్ హైలైట్స్ ఏంటి? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ హిల్ సైడ్ ప్రాజెక్ట్ అనేది మనకు హైదరాబాద్కి మెయిన్ హార్ట్ ఆఫ్ ద సిటీగా చెప్తున్నటువంటి ఎడ్యుకేషన్ హబ్ మనకు బాచుపల్లి అండి. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తుంటారు. ఏ ఐటీ ఎంప్లాయీ అయినా, ఫార్మా ఎంప్లాయీ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, ఏ సెగ్మెంట్లో పనిచేసే వాళ్ళైనా ఎండ్ ఆఫ్ ద డే హైదరాబాద్ సిటీలో వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటారు. సో అయితే హైదరాబాద్ సిటీలో ఎడ్యుకేషన్ చెప్పుకోదగ్గ పేరు బాచుపల్లి. ఎందుకంటే బాచుపల్లి, బౌరంపేట, మల్లంపేట ఈ చుట్టుపక్కల ఏరియాల్లో మీకు కేజీ నుంచి పీజీ వరకు టాప్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి. లైక్ సిల్వర్ ఓక్స్, ఓకరిడ్జ్, కెనడీ, అంబిషస్, ఢిల్లీ పబ్లిక్ స్కూలు. మీరు ఒకవేళ కాలేజ్ కనుక చూస్తే శ్రీ చైతన్య, నారాయణ, ఐఏఎస్ అకాడమీ, సిఏ అకాడమీ, లేకపోతే మెడికల్ అకాడమీ, అన్ని రకాల ఇంజనీరింగ్, ఐఐటి వరకు అన్ని కాలేజ్ క్యాంపస్లు ఉన్నాయి. అండ్ మీకు ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అండ్ విజిఐటి ఉంది, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ హబ్కి ఎలాంటి కొదవ లేదు. అండ్ అప్ టు పీజీ వరకు కేఎల్ యూనివర్సిటీ కూడా అరౌండ్ మనకు బాచుపల్లి దగ్గరలోనే మనకు వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా కేజీ నుంచి పీజీ వరకు పిల్లల ఎడ్యుకేషన్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి ఇక్కడ నియర్ బై చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడే సెటిల్ అయ్యి ఇల్లు కట్టుకొని వాళ్ళ పిల్లలు 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ అయ్యేంత వరకు ఇక్కడ ఉండాలనుకునే వాళ్ళందరూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సూపర్. అంటే ట్రాన్స్పోర్ట్ కూడా చాలా బాగుంది అండ్ మిడిల్ ఆఫ్ సిటీ అని చెప్పొచ్చు. సో చాలా డెవలప్మెంట్ ఏరియా. ఎక్సలెంట్ సార్. సో ఇది మనకంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ఎంత స్క్వేర్ ఫీట్స్ వరకు ఇది కన్స్ట్రక్షన్ చేయబడుతుంది? అండ్ అలానే మనకి విల్లా టు విల్లా స్పేస్ కానివ్వచ్చు, లేకపోతే విల్లాకి మిడిల్లో రోడ్ ఎంత ఫీట్, ఇవన్నీ డీటెయిల్స్ చెప్తారా? మనం మినిమం సైజ్ వచ్చి 200 square yards అండ్ 220 to 226 వరకు స్క్వేర్ యార్డ్స్ ఉంది. 200 నుంచి 226 స్క్వేర్ యార్డ్స్ వరకు విల్లాస్ అనేది కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. అండ్ మనకు ఎస్ఎఫ్టీ వచ్చేసి 3100 ఎస్ఎఫ్టీ నుంచి 3865 ఎస్ఎఫ్టీ వరకు మనకు డిఫరెంట్ వేరియంట్ సైజెస్ ఉన్నాయి. అండ్ మనకు మెయిన్ రోడ్ వచ్చేసి 60 feet రోడ్డు. అండ్ ప్రతి విల్లాకి మధ్యలో ఏదైతుందో మనం ప్రతి విల్లాకి మనం 40 feet రోడ్ ఇస్తున్నాము. అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ యూనిట్స్ ఉన్నాయి. మనకు ఎంట్రన్స్ అయిన తర్వాత మనకు అన్ని విల్లాస్ వస్తాయి లెఫ్ట్ రైట్. అండ్ ఎండ్లో మనము చివరిలో మనం ఒక క్లబ్ హౌస్ మనము ప్లస్ అన్ని రకాల అమ్యూనిటీస్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్ని ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. అప్రాక్సిమేట్ ఒక 25,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, కిడ్స్ పూల్ వేరే అండ్ అడల్ట్స్ పూల్స్ వేరే 2 పూల్స్ అండ్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, బాంకెట్ హాల్స్, క్లబ్ హౌస్లో అన్ని రకాల అమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. యూ నేమ్ ద అమ్యూనిటీ, ఎవ్రీ అమ్యూనిటీ వీఆర్ ఇంక్లూడెడ్, ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ అని చెప్పొచ్చు. చాలా వరకు ఏంటంటే ఇది XXXలో 4BHK విల్లాస్ చాలా లగ్జరీగా ఉంది అండ్ హైలీ సెక్యూర్డ్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఇది ప్రైస్, స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంది సార్? ఏ బడ్జెట్ నుంచి ఏ బడ్జెట్ వరకు?
సో ఈ ఏరియాలో మినిమం ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా 7,000 8,000 ఎస్ఎఫ్టీ నడుస్తుంది. అండ్ అలాంటిది మనం ఒక 12,000 రూపాయల ఎస్ఎఫ్టీలో మనకు ఒక అపార్ట్మెంట్ బదులు విల్లా కొనుక్కునే ఒక ఆపర్చునిటీ. వాళ్ళ హైదరాబాద్, గచ్చిబౌలి లేదా హైటెక్ సిటీ, ఐటీ సెక్టార్లో పనిచేసే వాళ్ళందరూ మినిమం 10,000 రూపాయలతో ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ కొనడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే అమ్యూనిటీస్ అలా ఉన్నాయి. దాంతో పోల్చుకుంటే మనం ఇండిపెండెంట్ హౌస్ 200 గజాల్లో మనకంటూ ఒక సొంత విల్లా 200 గజాల్లో 3,000 ఎస్ఎఫ్టీ పైన కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి విల్లా కేవలం 12,000 రూపాయల ఎస్ఎఫ్టీతో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి అరౌండ్ అప్రాక్సిమేట్ 3.6 crores నుంచి 4.6 crores మధ్యలో విల్లాని బట్టి, సైజుని బట్టి, ఎస్ఎఫ్టీని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ మంచి సైజుని బట్టి మనం రేట్ మనం ఫైనల్ చేయొచ్చు. అండ్ స్లైట్లీ నెగోషియబుల్. అంటే చాలా వరకు ఏంటంటే మంచి సిటీ అని చెప్తున్నారు కదా ఈ ఏరియాని, కానీ బట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏంటి ప్రాఫిట్, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ బాచ్పల్లి ఏరియా అనేది రీసెంట్గా మనకు బాచ్పల్లి నుంచి అరౌండ్ 1.52 kilometers ఎగ్జిట్ నెంబర్ 4A ఓపెన్ అయింది షంబీపూర్ దగ్గర. అంటే బోరంపేట్, మల్లంపేట్కి ప్లస్ బాచ్పల్లి కనెక్టివిటీ ఉన్న ఓఆర్ అన్నమాట అది. సో ఇదివరకు మనం ఎగ్జిట్ వెళ్ళాలంటే 4 లేదా సుల్తాన్పూర్ సర్జికల్ పార్క్ లేదా 5 మెదక్ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు 4A కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి మన సైట్ నుంచి కేవలం 2.5 kilometer డిస్టెన్స్లో, అంటే జస్ట్ 2-3 minutesలో వీ కెన్ రీచ్ టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4A. మనకు ముంబై హైవే తీసుకుంటే అరౌండ్ అప్రాక్సిమేట్ 5 kilometers మియాపూర్ సిగ్నల్. మీకు తెలుసు మియాపూర్ సిగ్నల్కి వెళ్ళామంటే మనం ఇమీడియట్గా మనం హఫీజ్పేట నుంచి కానీ, కుక్కట్పల్లి నుంచి కానీ, హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ, నార్సింగి లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళిపోవచ్చు. అండ్ నియరెస్ట్ మనకు మెట్రో స్టేషన్ ఉంది మియాపూర్లో, అరౌండ్ అప్రాక్సిమేట్ ఒక 6 kilometersలో ఉంటుంది. అండ్ మనకు అరౌండ్ 7 kilometersలో హఫీజ్పేట రైల్వే స్టేషన్ ఉంది. అండ్ దగ్గరలో ఓఆర్ ఉంది. అండ్ ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ అయినటువంటి ఏషియాస్ లార్జెస్ట్ బస్ టెర్మినల్ మియాపూర్ సిగ్నల్ నుంచి మనం బాచ్పల్లి సిగ్నల్కి వచ్చే దారిలో అరౌండ్ అప్రాక్సిమేట్ 50 ఎకరాల్లో ఏషియాస్ లార్జెస్ట్ బస్ టెర్మినల్ శాంక్షన్ అయింది. సో ఇది రావడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మనకు ఈవెన్ ఆర్టీసీ కానీ లేదా ప్రైవేట్ బస్ సర్వీసెస్ కానీ, సో అన్ని బస్సెస్ ఇప్పుడు ఇవాళ రోడ్డు మీదకి వెళ్ళి ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి కదా, అవన్నీ మనకి ఇక్కడ ఈ ఏరియాకి వస్తాయి అనమాట. సో ఇవి దగ్గరలో ఉన్న ఓఆర్ నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి మనకు త్రూఅవుట్ ది హైదరాబాద్ అండ్ త్రూఅవుట్ ఆల్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్స్ చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్ళి అన్ని బస్సులు మన కనెక్టివిటీ ఇక్కడ ఉంటుంది. సో నియర్ టు బస్ టెర్మినల్ ఉంటుంది, మెట్రో స్టేషన్ ఉంది, ఎంఎంటీఎస్ ఉంది, ఓఆర్ఆర్ ఉంది, ముంబై హైవే ఉంది. సో చుట్టుపక్కల అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ వర్క్ స్టేషన్స్. మీకు చుట్టుపక్కల అన్ని ఫార్మాస్యూటికల్ R&D కంపెనీస్ ఉన్నాయి, డాక్టర్ రెడ్డిస్ కానీ, అరబిందో కానీ, ఎటెరో కానీ. అండ్ చుట్టుపక్కల మన దగ్గరలో ఐటీ ఈజీగా మనం రీచ్ అయిపోవచ్చు. సో సుల్తాన్పూర్ సర్జికల్ పార్క్లో పనిచేసే వాళ్ళు కానీ, లేదా పాషామాల ఎద్దుమాలలో పనిచేసే ఫార్మాస్యూటికల్ ఎంప్లాయీస్ కానీ, లేదా ఐటీలో పనిచేసే వాళ్ళకి కానీ ఈజీగా ఓవరాల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఈ విధంగా చుట్టుపక్కల పనిచేస్తున్న బిజినెస్ పీపుల్ కానీ, ఎంప్లాయీస్ కానీ, లేదా పిల్లల భవిష్యత్తు కోసం ఒక కేజీ నుంచి పీజీ వరకు వాళ్ళని పిల్లల్ని కదల్చకుండా, డిస్టర్బ్ చేయకుండా, ఎందుకంటే పేరెంట్స్ ఎంత దూరమే జర్నీ చేయడానికి ఇష్టపడతారు. మరి వేరే పిల్లల్ని మనం ఎక్కువ దూరం ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి పిల్లల్ని దూరం జర్నీ చేయించకుండా ఈ చుట్టుపక్కల ఇన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని చాలామంది పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు కోసమే ఇక్కడ విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇల్లు తీసుకొని పిల్లల్ని వాళ్ళని కేజీ టు పీజీ వరకు డిస్టర్బ్ లేకుండా చదివిపోయాలనే ఆలోచనతో చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానివ్వచ్చు, లొకేషన్ హైలైట్స్ కానీ చాలా బాగుంది. అండ్ 12,000 ఎస్ఎఫ్టీ అనేది కూడా కొంచెం ఈ ఏరియాలో అది రీజనబుల్ ప్రైస్గానే ఉంది. సీరియస్లీ చాలా వరకు ఏంటంటే ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ ఉండి ఇంత లగ్జరీ ఇమ్యూనిటీస్ ఉండి హైలీ సెక్యూర్ ఉన్న విల్లాసే చూస్తున్నారు. బికాజ్ ఎక్కడికి మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ప్రతి ఒక్కటి కూడా నియర్ బై అన్నీ ఉన్నాయి. షాపింగ్ మాల్స్ కానివ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కానీ, స్కూల్స్, కాలేజెస్ అండ్ ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా నియర్ బై ఉన్నాయి కాబట్టి 100% అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా 46acres.comలోని నిజంగానే హిల్ సైడ్ విల్లాని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో ఉన్నాయి. మీరు వెళ్తే ప్రతి ఒక్క డీటెయిల్ కానీ, స్క్వేర్ యార్డ్స్ కానీ, ప్రైస్ డీటెయిల్స్ కానీ, లొకేషన్ హైలైట్స్ కానీ, ప్రాజెక్ట్ హైలైట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్గా రావచ్చు, విజిట్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని హ్యాపీగా ఈ ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా మీ డ్రీమ్ హౌస్, మీ డ్రీమ్ విల్లాని ఇప్పుడే బుక్ చేసేసుకోండి. సో ఎవరు కూడా మర్చిపోవద్దు, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.